నిన్నటి వరకు జాహ్నవి కపూర్ అంటే కేర్ ఆఫ్ బాలీవుడ్ అని అనేవారు అందరూ. కానీ ఇక నుంచి అడ్రస్ మొత్తం మార్చేసి టాలీవుడ్ అని చెప్పబోతుందట. అదేంటి, 2 పెద్ద సినిమాలు, అది కూడా లేటెస్ట్వి, భారీ బడ్జెట్వి తెలుగులో చేస్తే ఇక దుకాణం టాలీవుడ్కి మార్చేస్తారా అనేగా మీరు అంటారు. అది కాదు, కథ వేరే ఉంది. 30 రోజుల్లో తెలుగు నేర్చుకోవడం ఎలా? ప్రస్తుతం ఈ పుస్తకంతోనే రోజులు గడిపేస్తోంది జాహ్నవి కపూర్. ముందు తారక్తో, తరువాత చరణ్తో సినిమా చేస్తుండడంతో జాహ్నవి కపూర్ తెలుగు నేర్చుకోవడం లేదట. తనకు ఇంట్రెస్ట్ ఉందట. పైగా పర్ఫెక్షన్ ఉండాలనుకుంటోంది జాహ్నవి. బాలీవుడ్లో జాహ్నవి సినిమాలు చేసినంతకాలం శ్రీదేవితో పోల్చి చూసేవారు నార్త్ ఆడియన్స్. దాంతో ఒక దశలో చాలా ప్రెజర్లోకి వెళ్లిపోయింది జాహ్నవి. ఇప్పుడు దేవరతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నప్పుడు శ్రీదేవి కూతురు అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో వాటిని కొంతవరకు అందుకునే ప్రయత్నం చేస్తోంది జాహ్నవి. అయితే జాహ్నవి కపూర్ తెలుగు నేర్చుకోవడంతోనే సరిపెట్టే అవకాశాలు లేవు. మరికొద్ది రోజుల్లో 30 రోజుల్లో తమిళం నేర్చుకోవడం ఎలా అనే పుస్తకం లైన్లో ఉంది. ఎందుకంటే సూర్య హీరోగా నటించబోతున్న కొత్త చిత్రంలోనూ జాహ్నవీనే హీరోయిన్. సో ముందు హిందీ, ఇప్పుడు తెలుగు, తరువాత తమిళం ఇలా ప్లాన్ చేసుకుంది జూనియర్ శ్రీదేవి.